చేపలు పట్టాలంటే గాలానికో ఎర్రబెట్టి గాలమేసి కూసుంటాం. కోళ్ళను దొరకబట్టాలంటే కొన్ని వడ్లో బియ్యమో పోసి సాటుకు కావలి కూసుంటాం. ఇంకా జర పెద్ద గొడ్లను పట్టాలంటే పచ్చిగడ్డి చూపిస్తాం. ఆశకు అక్కడికి పోయిన చేపలు గాలానికి చిక్కుతాయి. కొన్ని కోళ్ళు గంప కిందికి పోయి పొయ్యి మీద ఫ్రై అవుతాయి. వీటి విషయంలోనే కాదు, మనుషుల విషయంలో కూడా ఇట్లనే అవుతుంది. రాజకీయాల ఇంకా ఎక్కువనే అవుతుంది. ఆశ పడితే గోస పడ్డట్టే అవుతున్నదట. కార్లకెళ్ళి చేతులకు దూకిన లీడర్ల పని. మంత్రి పదవులు వస్తాయి, అంతకంటే పెద్ద కొలువులు వస్తాయని పోయిన వాళ్ళకు సున్నం పెడుతున్నాడట రేవంత్ సారు. ఏరే పార్టీలకెళ్ళి వచ్చిన వాళ్ళకు ఏమి ఇచ్చేది లేదని చెప్పిండు నేను ఢిల్లీలో. చెయ్యి గుర్తు మీద గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తామని చెప్పుకొచ్చిండు. కానీ వాళ్ళ పార్టీలనే ఇంకో ముచ్చట కూడా వినిపిస్తున్నదుల్లా. కారు పార్టీని ఖాళీ చేస్తామని రేవంత్ సార్ అప్పట్లో చెప్పిండు కదా. అందుకే 6 కుర్చీలు ఖాళీ పెట్టిరట క్యాబినెట్ లా. కారు పార్టీలకెళ్ళి పెద్ద లీడర్లు ఎవరన్నా వస్తే మంత్రి పదవులు వస్తాయని ఆశ పెడుతుందికే ఇట్లా చేసిండు అని అంటున్నారు. చాలా మంది వస్తారని అనుకున్నారు గాని పెద్దగా ఎవ్వరూ రాలేదట. కొడుకులు బిడ్డల పదవుల కోసం 2-3 పార్టీలు మారిరట. ఇక మిగిలిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేంత సీనియర్లు కాదాయే. దీంతో ఇప్పుడు రేవంత్ సారు మాట మార్చిండని అంటున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఇయ్యము, పార్టీలో ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్తున్నారట. ఇంకో దిక్కు మొదలు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇయ్యాలని అనుకున్నారు గాని చెయ్యి పార్టీలనే జీవన్ రెడ్డి సార్ లెక్క కొందరు పదవుల మీద ఆశ పెట్టుకున్నారట. కానీ మాకు ఇయ్యకుండా బయటికెళ్ళి వచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తే ఎట్లా అని ఢిల్లీ పెద్దోళ్ళ దగ్గర లొల్లి వేసిరట. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి అది రేవంత్ సార్ మెడకు చుట్టుకునే కథ అయిందట. ఇక చేసేదేం లేక బయటికెళ్ళి వచ్చిన వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చేది లేదని కుండెత్తేసినంత పని చేసిండంట మన రేవంత్ సారు. కానీ ఆశవాడి ఉరికి వాళ్ళని చూస్తేనే మస్తు బాధ అనిపిస్తున్నదిలా. అయినా మిమ్మల్ని ఉట్టి చేతులతో కూర్చోబెట్టాడు తీయర్రి. ఏదో ఒక కాంట్రాక్ట్ చేతిలో పెడతాడు, లేకపోతే పాత బిల్లులన్నా క్లియర్ చేస్తాడు.